విద్యాశాఖ మంత్రి అయి పిల్లలకి ఎంత బాగా ఎడ్యుకేషన్ పెట్టించిండు. ఆ శాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చి ప్రసంగాలు వినిపించారు. పెద్దల గురించి, గురువుల గురించి ఎంత పద్ధతిగా ఉండాలా, ముందు ముందు మీరు ఎంత భవిష్యత్తు ఎంత నేర్చుకోవాలా, చదివి ఎంత నేర్చుకోవాలా అన్ని బాగా చేసిండు ఆయన. మళ్ళా పిల్లలు చదువుకుంటే నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది అని అసెంబ్లీ కూడా పెట్టించింది కదా. ఇంకా డబ్బా కొట్టినట్టు ఎట్టా ప్రతి ఒక్క దాంట్లో చర్య తీసుకుంటారు కదా. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ రోడ్ లేకపోయినా ఆయన పేరే వినిపిస్తుంది, ఏ ఊళ్ళో కరెంట్ లేకపోయినా కూడా ఆయన పేరే వినిపిస్తుంది, ఎక్కడ సాగునీరు మంచినీళ్ళు లేకపోయినా కూడా ఆయన పేరే వినిపిస్తుంది. ఇంకా వాళ్ళ ముగ్గురు డబ్బా కొట్టుకున్నట్టు ఎట్టుంది. మరి జగన్ గారు ఏమంటారంటే చంద్రబాబు గారి పాలన సరే ఇప్పుడే ప్రజలు భరించలేకపోతున్నారు అంటున్నాడు. దానికి ఏమంటారు? భరించలేకపోతున్నారు అనే కన్నా నెక్స్ట్ మీరు ఎట్ట గెలవాలనో ఆలోచించండి అన్న. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏనొచ్చు. వాళ్ళ పరిపాలన బానే ఉంది. అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో నడిపిస్తుండ పరిపాలన. మీరు నెక్స్ట్ మీరేం తప్పులు చేసినరో చూసుకొని మీరు నెక్స్ట్ రావాలంటే అది చూడండి. కానీ రాజకీయంగా ఆయన డబ్బా కొడుతుండు, ఆయన పరిపాలన బాగలేదు, చెత్త పరిపాలన, ఇవన్నీ మాయకోతలు. పరిపాలన బాగానే నడుస్తుంది. అందుకని దయచేసి మీరు నెక్స్ట్ రావడానికి ఇంకా వేరే విధంగా ట్రై చేయండి ప్రజలలోకి రావడానికి. అంటే కొంతమంది ఏమంటారంటే అమ్మా, జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు టీడీపీ జనసేన మీద దుమ్మెత్తి పోశారు, మళ్ళీ అపోజిషన్ ఉన్నప్పుడు అదే చేస్తున్నారు, ప్రజల్ని రెండు వైపులా ఉన్నప్పుడు పట్టించుకోవట్లేదు అంటున్నారు. నిజమేనా? జగన్ గారు పరిపాలన ఉన్నప్పుడు ఆయన ప్రజల్ని పట్టించుకుండు. కాకపోతే పార్టీ పరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకోవటం అది సాధ్యం ఎవరైనా సరే. ఈయనెంత పరిపాలన చేసిండు, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక వీళ్ళు ఎంత పరిపాలన చేస్తున్నా, నా పరిపాలన ఏం లోపం ఉంటే నేను వెనకబడిపోయినా, నేను ఫెయిల్ అయిపోయినా అని అది ఆలోచించాల. ఫస్ట్ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం ఆపేసి ఇప్పుడు వాళ్ళ అవంతం తిడతారు. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి నాకు వీళ్ళు ఎవరన్నా తిడతారా? ప్రభుత్వం పడిపోయినా కూడా వాళ్ళు అసలు విడిగా మన రోజక్క అయితే ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు. ఆ హోం మంత్రి గారిని, ఆ పేరేం పేరు, అనిత గారిని డాన్స్లు ఆడుతుంది, ఆటలు ఆడుతుంది అని చెప్పి ఎమ్మటే ఆ వీడియోలే చూపించారు. అట్లాంటి మాయకొత్తలు కూర్చొని నమ్ముతారా? మళ్ళా జగనన్న పరిపాలన వస్తుందా? అందుకని జగనన్న ఎట్లాంటి చూసుకోవాలా. అన్నకు నేను ఏం చెబుతున్నా అంటే, అన్న చేసినప్పుడు కూడా పరిపాలన కొంతవరకు జనాలలోకి వెళ్ళింది, వెళ్ళట్లేదు అని అంటలే. కానీ ఇట్లాంటి తప్పుడు మాటలు మాయకొత్తలు కూసే వాళ్ళని కొద్దిగా తగ్గించి ఆయన పరిపాలన మళ్ళీ ముందు రోజుల్లో రావాలనుకుంటే ఆయన పరంగా ఏం చేయాలనో అది ఆలోచించాలి. కానీ పరిపాలన చేసే వాళ్ళని చేయట్లేదంటే ప్రజలు నమ్మరు. అమ్మా, సినిమా రిలీజ్ అవుతుంది కళ్యాణ్ గారిది, ఉస్తాద్ భగత్ సింగ్. సో దానిపైన ఆపడానికి ఎవరన్నా వస్తారా? ఆ సినిమాని ఆపడానికి ఎవరు వచ్చినా అది ఆగదు. ఎందుకంటే స్టార్ పవన్ కళ్యాణ్ అనే సినిమా కాబట్టి ఎవరు వచ్చినా ఆపినా కూడా సినిమా ఆగదు. బాగున్నా బాగాలేకపోయినా ఆడుద్దు. ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సినిమా తీసింది కాబట్టి అందుకని దయచేసి ఆయన సినిమాలు తీయటం, ఇప్పుడు నేనేమంటానంటే రాజకీయంగా సినిమాలు తీయటం ఆపేసి రాజకీయంగా ఆయన ప్రజలకు సేవ చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే సమస్యలు కొల్లలుగా ఉన్నాయి. కళ్యాణ్ గారు సినిమాలు చేయొద్దని నా అభిప్రాయం. ఎందుకంటే ఫ్యాన్స్ నన్ను తిడతారేమో కానీ నేను కూడా ఫ్యాన్సే కాబట్టి తిడతారేమో కానీ అన్న సినిమాలకు కేటాయిస్తే పరిపాలన తగ్గుతుంది. అదే డబ్బులు లేవు కదమ్మా ఆయన దగ్గర, సినిమానే కదా ఉపాధి. సినిమానే ఉపాధి అంటే ఫండ్స్ కలెక్షన్ ఇప్పుడు అది పెట్టిండు కదా ఆయన. అందుకని ఉండవాళ్ళు ఎవరైనా సరే మన జనసేన నాయకుడు ఫండ్స్ కి వేయాలని నేను కోరుకుంటున్నా. పేదవాళ్ళకి చేరాలనుకుంటే వాళ్ళకి గనక నమ్మకం ఉంటే. కానీ నాయకుడిగా ఆయన పరిపాలన చేయాల్సింది చాలా ఉందాయా. సినిమాలు తిస్తే పరిపాలన ఆగిపోద్ది. ఎందుకంటే ప్రజలు కుప్పలు తెప్పలకు ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు సిట్టెల పేరుతోటి ఒక ఊళ్ళోనంట 35 కుటుంబాలు మోసం చేసిందంట. ఒకడు 2 కోట్ల ఎన్ని లక్షలరా, 2 కోట్ల మీద పైసలకు 3 కోట్లకు దగ్గర వేసుకో. అంత మంది అంత మొత్తం కూలి చేసుకునే వాళ్ళేనంట. పాపం గొర్రెలు కూడా బేరం చేసి మాయ మాటలు చెప్పి వేసుకొని పోయారంట. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అన్న అడుగమ్మా అని అంటారు నన్ను. పవన్ కళ్యాణ్ అన్న అడుగమ్మా, మేము కూలి చేసుకునే వాళ్ళం, మమ్మల్ని 3 కోట్లు మోసం చేసిండు వాడు సిట్టి పేరుతోటి. మమ్మల్ని అన్యాయం చేసిపోయిండు. మేము అర్జీలు పెట్టుకుంటున్నాం, మేము కేసుల చుట్టూ తిరుగుతున్నాం, పోలీసుల చుట్టూ తిరుగుతున్నాం, 7-8 లక్షలు కూడా పెట్టుకున్నాం, మాకు న్యాయం జరగట్లేదు. పవన్ అన్న కాడికి పోతే మాకు న్యాయం జరుగుద్దని అసలు ప్రతి వాళ్ళు చెబుతారా. ఆ పవన్ కళ్యాణ్ అన్న దాకా అసలు పోతనయో పోవట్లేదో నాకు తెలియదు. కానీ కొన్ని మొన్న ఒక జరుగుతుంది లేడీస్ సూరత్ పట్టణంలో మోసం చేసి 3 లక్షలు 4 లక్షల దాకా మోసం చేసిన ఆమె ఏడుకుందా పవన్ అన్నని. అందుకని దయచేసి ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి పవన్ అన్న దగ్గరికి వెళ్ళాయి. అందుకని దయచేసి ఆయన సినిమాలు తగ్గించి ప్రజల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆయన చేయాల్సింది చాలా ఉంది రాష్ట్రానికి, ప్రజలకి. అందుకని దయచేసి పవన్ అన్న జోక్యం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా.